ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబా గారైతే మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. ఆ సందేశం ఏమనగా, బిడ్డ ఒకసారి నా కళ్ళల్లోకి చూస్తూ ఈ సందేశం విను బిడ్డ. నీ గుండెల్లో భారమంతా నేను తీసేస్తాను, ప్రశాంతంగా నిద్రిస్తావు అని మన బాబా గారైతే మనకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు. బిడ్డ, ప్రతిరోజు నేను నిన్ను చూస్తూనే ఉన్నానమ్మా. ఈ రాత్రి ఎలాగైనా సరే నీతో మాట్లాడాలని వచ్చాను. నా బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా కోరిక. నీవు కూడా నేను చెప్పేది ఆఖరి వరకు విను, ఆనందంతో పొంగిపోతావు. నీ జీవితంలో ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటూ ఉంటున్నావమ్మా. కాలం ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు. ఎందుకు బిడ్డ? నువ్వు ఉత్సాహంగా ఉంటే బాగుంటుంది కదా. అందరూ నిన్ను మెచ్చుకుంటారు కదా, నీకు మర్యాద కూడా ఇస్తారు కదా. నువ్వు ఉండే విధానాన్ని బట్టి అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కానీ నువ్వు నీ తోటి వారి దగ్గర నమ్మకం పోగొట్టుకొని రెక్కల్లేని పక్షిలాగా ఎగరలేక కిందకు పడిపోతున్నావు. అలాంటి సమయంలో నీకు భయం వేస్తుంది కదా తల్లి. ఇదే బిడ్డ, జీవితం అంటే ఇదే. ఒక్క నిమిషం కూడా నీ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. నా వల్ల కాదు అని గమ్మున కూర్చోకూడదమ్మా. నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి. ఏది కూడా నిన్ను వెతుక్కుంటూ రాదు బిడ్డ. ఎవరు నీ కోసం ఏ పని కూడా చెయ్యరు. నీకు అవసరం ఉంటే తప్ప నీకోసం ఇతరులు వారి సమయాన్ని వృధా చేసుకోరు. నువ్వు ఎవరిని కూడా నమ్మకూడదమ్మా. ఎవరిపైన కూడా వట్టి నమ్మకాన్ని పెంచుకోకూడదు. ఎవరిపైన కూడా ఆధారపడవద్దు బిడ్డ. అది నువ్వు చేసే అత్యంత పెద్ద తప్పు. ఎవరో ఏదో చేస్తారని నువ్వు అక్కడే కూర్చొని ఉండిపోవడం వల్ల నువ్వు సాధించాల్సినవన్నీ కూడా వెనక్కి పడిపోతూ ఉన్నావు. ఎవరినైతే నువ్వు నమ్మావో వాళ్ళు మాత్రం నీ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు. ఎవరైతే వారి నమ్మకాన్ని పొంచి ఉంటారో వారిపై మాత్రమే జీవితంలో ఎదుగుతారు అనే విషయాన్ని గుర్తుంచుకోమ్మా. నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి బిడ్డ. ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడు అన్ని విజయాలు కూడా నీకు అందుతాయమ్మా. నీ ప్రయత్నాన్ని నువ్వు న్యాయంగా చేస్తే అందుకైన ఫలితం నీకు ఇచ్చి తీరుతాను బిడ్డ. నువ్వు ఎంతగానో నీ తండ్రినైతే కొంచెం కూడా కష్టపడకుండా చెప్పు, నీకు విజయాన్ని ఇస్తానని చెప్పు తండ్రి. నీ ప్రయత్నం నువ్వే చేయాలి కదా. నీకు ఒక విషయం చెప్పనా? ప్రయత్నించగానే మొదటిసారిగా ఎవరు విజయాన్ని సాధించలేరు. అది ఎక్కడో నూటికో కోటికో ఒక్కరో ఉంటారు. అదృష్టం వల్ల చేసిన మొదటి ప్రయత్నంలోనే వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా విజయం వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలమ్మా. అదే జీవితము. అలాంటి జీవితంలో విలువ ఎక్కువగా ఉంటుంది. ఆ విలువ కోసం చూడు. ఆ విజయం వచ్చిన తర్వాత, నువ్వు పోరాడిన తర్వాత వచ్చే విజయం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, నీకు ఎంతో గుర్తింపుని ఇస్తుంది బిడ్డ. అందుకనే ఏది కూడా అక్కడే ఉండి చేయాలని ఆలోచించకు. ముందు ఒక అడుగు వెయ్యు. ఆ తర్వాత దానంతటా అదే తాత్కాలికంగా నీకు దారి కనబడుతుంది. ఏ దారిలో వెళ్ళాలనేది నీకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితిలో నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. రాబోయే రోజుల్లో నీకు కొద్దిగా కఠినమైన రోజులే రాబోతున్నాయి. అలాంటి సమయంలో నువ్వు కొంచెం పోరాడాల్సి ఉంటుందమ్మా. అందుకే ఈ బాబా నీ కోసం ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. అవేమీ పెద్ద పెద్ద కష్టాలు కావు బిడ్డ, చిన్న చిన్న కష్టాలే. వాటిని పోరాడి గెలిస్తే నీకు అద్భుతమైనటువంటి బహుమానాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. మరి నువ్వు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ? ఒకవేళ ఓటమి వచ్చినా కానీ మళ్ళీ ప్రయత్నించాలి. 10 సార్లు ఓడిపోవచ్చేమో కానీ 11వసారి తప్పకుండా గెలుస్తావు. ముందు నువ్వు నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు దేన్నైనా సాధించగలవు. అలా కాకుండా నీ నమ్మకాన్ని వదిలేసి ఇతరులను దూషించడం తప్పమ్మా. ఎవరిపైన కూడా ఆధారపడాల్సిన పని లేదు నీకు. నీకు నీ తండ్రి ఉన్నాడు కదా, అన్నీ చక్కబెడతాడు. పక్కవారిని సహాయం కోరవచ్చు, కానీ నీ పూర్తి ప్రయత్నాన్ని చేసి వారిపై ఆధారపడటం తప్పు అని చెబుతున్నాను తల్లి. అర్థమైందా బిడ్డ? మనిషి సహాయం అవసరమే, కానీ నీ పూర్తి ప్రయత్నాన్ని మానేసి బాధ్యత మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని వదిలేసి మన పనులు చేసి పెట్టరు కదా. నీ మంచి కోరే వాళ్ళైతే
వారికి సమయం ఉన్నప్పుడు నీకు సహాయం చేస్తారు. అంతేకాని వారి పనులు వదులుకొని కాదు కదా తల్లి. ఈ విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని నీ యొక్క పూర్తి ప్రయత్నం ఏదైతే ఉందో అది నువ్వే చెయ్యు. పక్కవారిని సహాయం కొరకు వారు చేసినా చేయకపోయినా నీ పనిలో నువ్వు విజయం వచ్చేలా ఈ తండ్రి చేస్తాడమ్మా. అర్థమైందా తల్లి? ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకు ఈ చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.